జై శ్రీరామ్. రామసైన్యం యూట్యూబ్ ఛానల్. నేను మీ రామశ్రీని. భారతీయ సనాతన హైందవ సోదరిమణులకు, ఆధ్యాత్మిక వేత్తలకు, గురువులకు, పూజ్యులకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ ఈ వీడియో చేయగల కారణాలు, పల్లె గ్రామాల్లో జరుగుతున్న కొన్ని కారణాలని మీకు చెప్పడం కోసం ఈ కార్యక్రమం వీడియో చేయడం జరిగింది. ఆధ్యాత్మిక విషయంగా గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం చాలా వైభవంగా జరుగుతున్నది. ఏ గ్రామంలో చూద్దామన్నా 2-3 సంఖ్యామానం పెట్టి 15 ఇంకా పెరిగే కొద్దీ దేవాలయాలు పుట్టుకొస్తూ ఉన్నవి. అయితే ధర్మం ప్రకారంగా దేవాలయాలు కట్టడాలు అయితే జరుగుతున్నవి. కొన్ని గుళ్ళలో పూర్తిగా కట్టి అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ విగ్రహాల ప్రతిష్టాపన జరిగి అన్నసంతర్పణ జరిగి అంగరంగ వైభవంగా చేస్తున్నారు. కానీ తదుపరి కార్యక్రమం జరగట్లేదు. దీపధూప నైవేద్యాలు నోచుకునే గుడులు ఎన్నో ఉన్నవి. పాతబడిపోయినవి పాతగా ఉన్నవి. కొత్తగా కట్టి కొత్తగా గొప్పగా చెప్పుకునే గుళ్ళు కూడా ధూపదీప నైవేద్యాలకు దూరమై ఉన్నది. దీనికి పల్లె గ్రామాల్లో రాజకీయ వ్యవస్థ, నాయకత్వ వ్యవస్థ, నేను అన్న అహంకార అధికారాలతో కుటుంబ వ్యవస్థ, ఎక్కువ మంది మార్బలంతో ఉన్న జనసమూహంలోకి ఈ దేవాలయ వ్యవస్థ ప్రతిష్టాపన చేయలేకపోతున్నది. నేనిన అడ్డుగా పడి దేవాలయ వ్యవస్థని కూలదోస్తున్నది. మన ధర్మాన్ని మనం కాపాడుకోలేని స్థితిలో ఉన్నాం. ఒక దేవాలయాన్ని కట్టాము. ఆ దేవాలయం ఆగమ శాస్త్రాల ప్రకారంగా, పురాణాల ప్రకారంగా గ్రామానికి ఒక దైవిక శక్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించిన దేవాలయాలు ఈరోజు ఎన్నో దేవాలయాలు చూస్తున్నాం. పిల్లలు ఆడుకునే ఆట స్థలాలుగా, లేదంటే పెద్దలు కూర్చొని కాలక్షేపణ చెప్పుకునేలాగా, లేదంటే రాజకీయ వ్యవస్థను మాట్లాడుకునేలాగా తయారు చేస్తున్నారు. కానీ ఎవరికి కూడా బాధ్యతగా అందరినీ అనట్లేదు, అన్ని ఊర్లు అనట్లేదు, అన్ని గుళ్ళు అనట్లేదు. కొత్తగా కట్టో పాతగా కట్టో దేవాలయం పరంగా జరగవలసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగలేదని నా ఆవేదన. ఎన్నో గ్రామాల్లో చూస్తున్నాం, మా గ్రామంలో చూస్తున్నాం. ఉన్న ఒక దేవాలయాన్ని పోషించలేకపోతున్నాం. గ్రామాలయంలో పోషించడం అంటే అక్కడ ఉన్న రాముల వారికో సీతమ్మ వారికో ఆ దేవాలయంలో ఉన్న విగ్రహాలకు దీపదీప నైవేద్యాలతో కాదండి సాగేది. అక్కడ గ్రామంలో ఉన్న ఆ సమాజాన్ని తీర్చిదిద్దేలాగా, ఆ గ్రామంలో ఉన్న అన్ని కుటుంబాలు ఆధ్యాత్మికంగా అన్ని విధాల మానసికంగా ఎదగడానికి అక్కడ ఒక దైవిక శక్తి ఉన్నది. దాని ద్వారా ఆధ్యాత్మిక పురాణాలు, కథలు, గాథలు చెబుతూ మనసులో క్రూరత్వాన్ని తగ్గించి సాధుత్వాన్ని పెంచడానికే దేవాలయాలు ఉన్నవి. దాని ద్వారాగా రామాయణ, భారత, భాగవత ఇత్యాది కథలు చెబుతూ పిల్లల్లో ఆధ్యాత్మిక